జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఒక విధంగా చెప్పాలంటే ఏం బాగోలేదు. రాష్ట్రంలో ఏదైతే అభివృద్ధి కుంటుపడతా ఉంది, ఏదైతే అభివృద్ధిగా చెప్పుకున్నటువంటి రోడ్లు కానీ, విద్య కానీ, వైద్యం కానీ, లేకపోతే మౌలిక సౌకర్యాలు కానీ, పరిశ్రమలు కానీ ఈరోజు రాష్ట్రంలో రావడం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం నవరత్నాల పేరు చెప్పి డబ్బులు పంచిపెట్టేటువంటి ఓట్ల కోసం డబ్బులు పంచిపెట్టే కార్యక్రమం మాత్రమే చేస్తూ ఉంది. కానీ రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రావడం కానీ, యువకులకు ఉద్యోగాలు ఇవ్వడంలో కానీ, సరైన వైద్య సదుపాయాలు అందించడంలో కానీ, అందరికీ ఉచితంగా విద్యను అందించడంలో కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ పట్టించుకోవడం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి మీద, రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని మేము కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో అభివృద్ధి పనులు అనేవి నామమాత్రంగా జరుగుతూ ఉన్నాయి. ఎటువంటి అభివృద్ధి పనులు కంటికి కనిపించడం లేదు. కొత్త పరిశ్రమలు రావడం లేదు. పోలవరం ప్రాజెక్టు పూర్తవడం లేదు. అదేవిధంగా కొత్తగా ఏదైతే పరిశ్రమలు క్యారిడర్లు కానీ, లేకపోతే కొత్త పరిశ్రమలు కానీ, విదేశీ ఏదైతే మల్టీనేషనల్ కంపెనీలు కానీ, కొత్త ఉద్యోగాలు కానీ ఈరోజు రాష్ట్రంలో కనబడతలేదు. కాబట్టి అవి ఏమీ లేకుండా ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో మేము అడుగుతా ఉన్నాం. రాష్ట్రంలో జగన్ గారి పాలన అత్యంత దయానీకరణ పరిస్థితులు, ప్రజలు ఎంతో ఇబ్బందులు పడి ఎన్నో బాధలకి గురవచ్చు. ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టించుకొని మద్యం కానీ, ఇసుక కానీ అత్యధిక ధరలు అమ్ముతూ ప్రజల్ని నానా రకాలుగా ఇబ్బందులు పడి, కార్మికులకి ఉపాధి లేక, విద్యార్థులకి టైంకి ఫీజు రియంబర్స్మెంట్ రాక, సరైన రోడ్లు లేక, బస్ ఛార్జీలు పెరిగి, కరెంటు ఛార్జీలు పెరిగి అత్యంత బాధపడుతూ ప్రజలు ఆగామ్య గోచరంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇతర రాష్ట్రాలు కూడా వలసపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలన ఎలా ఉందండి? జగన్ పాలన అసలు బాగులేదు. రత్న దగ్గర రాక్షసుడు అతని పరిపాలన అంతా మోసం ఉంది. మాకు అన్నం లేకుండా చేశాడండి. మత్స్యకారులని అన్నం లేకుండా చేస్తాడు. అడుగడికి గన్నమా. ఆయిల్ రేట్ అంటే బోల్డ్ రేటు పెంచేసాడండి. కరుణించమని చెప్పండి. మళ్ళీ పరిపాలన ఓటు ఒక కాయంతమే కొత్తాలండి. వీడు మూడెట్టకూడదండి. అదే అక్కడ వాళ్ళు ఇచ్చేసిన తర్వాత రెండే పరిపాలన. ఇది అభివృద్ధి పనులు జరుగుతున్నాయి రాష్ట్రంలో? లేదండి. చాలా జనం కష్టపడిపోతారండి. మోసం దగండి. సార్ జగన్ గారి పనితీరు ఎలా ఉందండి? జగన్ గారి పనితీరు అంటే డబ్బులు వేయడం, తీసుకోవడం తప్ప మరొకటి ఏమి లేదండి. ఒక చదువుకున్నోడికి ఉద్యోగాలు ఏముంది? చదువుకున్నోడు హైదరాబాద్ ఆదుకుంటుంది తప్పండి మన ఆంధ్ర ఆదుకోవట్లేదండి. రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మీరు భావిస్తున్నారా? లేదండి. అసలు ఒక రోడ్డు కూడా, ఒక జాన్ రోడ్డు కూడా ఏ గ్రామంలో కూడా ఒక జాన్ రోడ్డు వేసినట్టు ఎక్కడ లేదండి. గ్రామాల్లో సంగతి అండి. ఇక్కడ మనకి దగ్గరలో అయినాపురం ఉందండి. అయినాపురం రోడ్డులో ఒక్కొక్క గొయ్యిలో ఒక్కొక్క లారీ, 2 లారీలు ఎక్కుతాయండి. అక్కడ రోడ్డు వెళ్ళాలంటే, అయినాపురం వెళ్ళాలంటే నరకమేమన్నా, నరకయాతన అనిపించాల్సి వస్తుంది అన్నమాట. ఇక్కడ నుంచి ఈ రోడ్డు ఉన్నదండి. ఈ రోడ్డు కూడా గోతుకులు పోయింది. ఇక్కడ నుంచి సిమెంట్ రోడ్డు పర్లేదండి. అయినాపురం వెళ్ళే వరకు పర్లేదండి. అయినాపురం వెళ్ళిన కాడ నుంచి మొత్తం కాటరగుండ వెళ్ళే వరకు నరకం ఉంది. అసలు ఒక లోడ్ లారీ కానీ ఒక బండి మీద వెళ్ళాలంటే భయం వేస్తుంది అన్నమాట అండి. ఇక్కడ ఆర్ఎన్బి రోడ్డు వేసారండి. దాంట్లో నాణ్యత లేదని అసలు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలన 3.5 సంవత్సరాల కాలం అయింది. విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి కొత్త ఆశలతో ప్రజలు ఒక కొత్త అవకాశం ఇవ్వాలని చెప్పి, యువకుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చారు. కానీ నిరుద్యోగుల యొక్క ఆశల మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నీళ్లు చల్లినట్టుగా అయింది. ఒక్క సచివాలయం ఉద్యోగులు మినహా మరి ఏ రంగంలోని ఉద్యోగాలను భర్తీ చేసినటువంటి పరిస్థితి లేకుండా యువతరాన్ని నష్టం కలిగించింది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పైన మీరు ఏమని అనుకుంటారు? రాష్ట్రంలో అభివృద్ధి అనేది జరుగుతుందని అయితే మేమేం భావించట్లేదు. ఏదో ప్రభుత్వం రోజులు వెలగేస్తూ ఉంది. ప్రజలు ఉపాధి అవకాశాలు లేక, నూతన పరిశ్రమలు లేక, ప్రాజెక్టులు రాక, ఏవైతే బకాయిలు ఉన్నటువంటి ప్రాజెక్టులు మొదలుపెట్టినవి పూర్తి కాక అన్నీ అర్ధాంతరంగా ఆగిపోయి నత్తనడక నడుస్తూ ఉన్నాయి. ఇది రాష్ట్రానికి వెనక్కి తీసుకెళ్లిపోయిన పరిస్థితే భావిస్తూ ఉన్నాం. ప్రతిపక్షాలు చేస్తున్న కార్యక్రమాలని ప్రభుత్వం అనుమతించాలి. ఇది చాలా నిరంకుశమైన వైఖరి. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ప్రతిపక్షాలే కాదు, ప్రజాస్వామికవాదులే కాదు, ఎవరైనా సరే వాళ్ళ అభిప్రాయాలని స్పష్టంగా చెప్పడానికి అవకాశం ఇవ్వాలి. ప్రతిపక్ష పార్టీలు కూడా చెప్పే అభిప్రాయాలను తీసుకున్న ప్రభుత్వాలు ప్రతిపక్షాలకు సమాధానం చెప్పడం ద్వారా, వాళ్ళ చేతల ద్వారా, నిర్బంధం ద్వారా కాకుండా వాళ్ళ సమాధానాల ద్వారా, వాళ్ళ దాన్ని పరిగణలోకి తీసుకోవడం ద్వారా అభివృద్ధికి ముందుకెళ్ళి
అలాంటి ప్రభుత్వాలు దేశంలో చాలా నడిచినాయి. దానికి కాంగ్రెస్ పెద్ద ఉదాహరణ. ప్రతిపక్షాలు చెప్పిన అనేక విమర్శల్ని, సద్విమర్శల్ని వాళ్ళు తీసుకున్నారు, వాటికి సమాధానాలు చెప్పారు, వాటి పనులు పూర్తి చేశారు. కానీ ఈరోజు మాత్రం చాలా నిరంకుశ పద్ధతిలో నడుస్తుంది. ఇది తప్పుడు వైఖరి, మానుకోవాలి.